జాయింట్ అందరికి. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ప్రభుత్వంలో అంటే షేక్ హసీనా ప్రభుత్వంలో ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరి మీద కక్ష తీర్చుకుంటున్నారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈయన వచ్చేసి షేక్ హసీనా ప్రభుత్వంలో ఎక్స్ ఇండస్ట్రీస్ మినిస్టర్, ఈయన పేరు నూరుల్ మాజిద్ అనమాట. అయితే రీసెంట్గా ఆయన ఒక కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగలేక జైలుకి తీసుకెళ్లారు. ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కానీ ఆయనకి పోలీసులు బేడీలు కూడా తీయలేదనమాట. అంటే అక్కడ ఏ స్థాయిలో కక్ష సాధింపుల చర్యలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాజీ మంత్రి, ఆయన పెద్ద దొంగ, ఆయనకి క్రైమ్ హిస్టరీ కూడా ఏమీ లేదు, అయినా కానీ ఒక క్రిమినల్ని కట్టినట్టు చనిపోతున్నా, మామూలు అప్పుడంటే అనుకోవచ్చు కానీ చనిపోతున్నా కానీ ఆయనకి బేడీలు అయితే వేయడం జరిగింది. ఈ ఘటన అనేది చాలా అమానుషం. అంటే బంగ్లాదేశ్ ఇప్పుడున్న యూనిస్ ప్రభుత్వం అక్కడున్న గత పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఏ స్థాయిలో కక్ష తీర్చుకుంటుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత అక్కడున్న ముఖ్యంగా హిందువుల మీద, మైనారిటీ వర్గం మీద, హిందువుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మన దేశంలో ఉన్న షేక్ హసీనాని వాళ్ళకి అప్పగించినా కానీ ఆమెను కూడా ఇలానే ఇబ్బంది పెట్టి ఏదో ఒక రోజు ఉరి తీసి చంపుతారు. అందుకోసమని చెప్పేసి మన భారత ప్రభుత్వం షేక్ హసీనాని ఇవ్వడానికి అయితే అంగీకరించట్లేదు. ఏదేమైనా కానీ మహమ్మద్ యూనిస్ మాత్రం ఏ స్థాయిలో తన కుట్ర బుద్ధిని, నోబెల్ షాహుద్దీ బహుమతి ఉన్నా కానీ ఏ స్థాయిలో కక్ష సాధింపు చేస్తుందనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దీని మీద మన భారత ప్రభుత్వం కూడా ఏదో ఒక రకంగా స్పందించాలని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఒక చిన్న దేశం, వాళ్ళ దగ్గర ఆర్మీ కూడా లేదు. అలాంటప్పుడు మనం ఇంత పెద్ద దేశం వాళ్ళని ఈజీగా కట్టడి చేయగలుగుతాం. కాకపోతే మోడీ గారు ఎందుకు వెనకాడుతున్నారు అనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ వాళ్ళు ఏ స్థాయిలో కక్ష సాధింపు చేస్తున్నారు అక్కడున్న మైనారిటీల మీద, మాజీ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన వ్యక్తుల మీద అని చెప్పేసి మనకి ఈ సంఘటన అనేది తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.